వార్డు కాలనీ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మా వార్డుకి మన గౌరవనీయులైన డాక్టర్ సంపత్ గారు వచ్చి మాకు మద్దతు ఇచ్చి ఇక్కడ కాలనీ ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ముందులా నేను గెలిచిన తర్వాత ఈయననే డాక్టర్ సంపత్ సమస్యల్ని పరిష్కరిస్తారని నా యొక్క గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఆయన ఇక్కడ నాతో పాటు నేనున్నానని చెప్పి నాతో పాటు తిరిగి కాలనీలో ప్రజలతో అందరితో కలిసి సమస్యల్ని తెలుసుకుంటున్నారు. నాకు మద్దతుగా నాకు ఓటు వేయమని ఈరోజు ప్రచారం కూడా సంపత్ గారు స్టార్ట్ చేశారు. కావున దయచేసి కాలనీ ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చి నాకు భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించాలని. నాకైతే తెలుసు ఇక్కడ గెలుపు అనేది నాకు కంపల్సరీ ఉందని. కానీ నాకేమంటే ఈరోజు సంపత్ సార్ చెప్పినట్టు మెజార్టీ అనేది మాకు కావాలి. ఆ మెజార్టీ కోసం మనం ఇక్కడ పోరాడుతున్నాం. కాబట్టి కాలనీ ప్రజలందరూ దయచేసి మీ విలువైన ఓటును నాకు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. ఈరోజు మున్సిపల్ ఎన్నికల భాగంగా 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి జావేద్ గారి నుంచి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల్లో చూస్తే అన్ని స్పందన లభిస్తుంది. ఇక్కడ జావేద్ గారికి వెళ్ళడం 100% నల్లేరు మీద నడికే. ఏమంటే మెజార్టీ చూసుకోవడం ఒకటి తర్వాయి. అలాగే ఇక్కడ కాలనీ ప్రజలకు కాలనీ సమస్యలు వివరించి వాటికి సమస్య ఆయన అధికారం లేకుంటే కూడా ఆయన ఒక ఆఫీస్ తెరుచుకొని ప్రజల గురించి అనునిత్యం పోరాడుతూ ప్రజా సమస్యలపై ఆయనకున్న ఒక దీక్షను అది అర్థం పడుతుంది. కాబట్టి కాలనీ వాసులందరూ కలిసి జావేద్ని ఎన్నుకోవాలని ప్రచారం చేస్తున్నాం ఇక్కడ. తర్వాత లాస్ట్ 2 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే గారి వెంబడి ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వాళ్ళు హామీలు ఇస్తారు, తర్వాత దాంట్లో ఏం చేస్తారు, దాంట్లో ఏం కమిషన్ వస్తుంది, దాంట్లో ఆ కమిషన్ల గురించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఒక దృఢచిత్తంతో పనిచేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే టోటల్కి ఒక ఆటవిక పాలన నడుస్తుంది తాండూరులో. ఆ ఆటవిక పాలన ముగింపు పలకాలంటే ఇక్కడ నుంచి నాంది పలకాలి. డెఫినెట్గా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి జావేద్, తర్వాత టీఆర్ఎస్ చైర్మన్ పట్ల నరసింహ గారు పీఠం పైన కూర్చుంటున్నారు. తాండూరు ప్రజల ఆశీర్వాదం అందరికీ ఉంది. 100% మనం మెజార్టీ స్థానాలు గెలవబోతున్నాము, దాంట్లో ఏం అనుమానం లేదు. అలాగే మీరందరూ కూడా కాలనీ వాసులందరూ కారు గుర్తికి కోటేసి జావేద్ గెలిపించారు. बीआरएस पार्टी से 8th वार्ड काउंसलर उम्मीदवार की तरफ से हम निकले हैं जावेद भाई. उनको हम जिताने के लिए हर घर को डोर टू प्रचारम कर रहे हैं और समझा रहे हैं पब्लिक को. जावेद भाई हर एक के दिल में है. जावेद भाई इधर बहुत कामा करे हैं. उनके कामा मद्देनज़र रखते हुए पब्लिक को हम बोल रहे हैं और पब्लिक भी जावेद भाई को फुल सपोर्ट कर रही है. इसलिए हम जावेद भाई को जिता रहे हैं. राइट. ఈరోజు ఇంద్రమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ 8th వార్డులో జావేద్ భాయ్ గురించి ప్రచారం వెళ్ళినాం. డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ప్రజల మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా జావేద్ భాయ్ గెలిపిస్తారు, గెలిపియాలని మనవి చేస్తున్నాము. జావేద్ భాయ్ ప్రతి ఒక్కరి దీంట్లో ఉన్నారు, మంచి పని చేస్తున్నారు, తప్పకుండా గెలిపిస్తారని కోరుతున్నాము.